ఇది నా రియలైజేషను. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. చాలా వరకేంటంటే బయట వాళ్ళతో మనం మంచిగా పొలైట్‌గా మాట్లాడతాము, నవ్వుతాము. తిరిగి ఇంట్లోకొచ్చేసరికి ఏంటంటే సమ్‌టైమ్స్ కోప్పడతామనమాట. తిరిగి నేనెలా అంటా అంటే ఇంట్లో వాళ్ళతోటి, "బయట వాళ్ళు నాతో మంచిగుంటారు. మీరెందుకు ఉండలేకపోతున్నారు" అని చెప్పేసి. ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే గనక, బయట వాళ్ళతో మనం ఎంత మంచిగున్నా అది మన క్యారెక్టర్ కాదు. ఇంట్లో వాళ్ళతో ఉంటాం కదా! అదే అసలైన క్యారెక్టర్. బయట వాళ్ళతో మంచిగుండడం చాలా ఈజీ. స్మైల్ ఇస్తాం, పొలైట్‌గా మాట్లాడతాం, రెస్పెక్ట్ చూపిస్తాం. అదే ఇంట్లోకొచ్చేసరికి అదే మన అసలైన రూపం బయటపడతదనమాట. ఎందుకంటే బయట వాళ్ళకి మన హిస్టరీ తెలీదు. ఇంట్లో వాళ్ళకి అంటే ఇంట్లోకొచ్చేసరికి వైఫ్ అయితే హస్బెండ్‌కి, హస్బెండ్ అయితే వైఫ్‌కి, పిల్లలకి అందరికీ మన సెల్ఫ్ ఏంటో తెలుస్తది. మనం ఏంటనేది క్లియర్‌గా తెలిసేది వాళ్ళకే. ఇక్కడే ఒక అన్‌కంఫర్టబుల్ ట్రూత్ ఉందనమాట. ఎందుకంటే మన కైండ్‌నెస్ అంతా కూడా ఔట్ సైడ్ కోసమే అయితే గనక అది కైండ్‌నెస్ కాదు. అది ఒక ఇమేజ్ మేనేజ్‌మెంట్ అనమాట. ఎందుకు డీప్‌గా చెప్తున్నానంటే పైపైన చెప్పడం ఈజీ. బట్ డీప్‌గా నేను చెప్పానంటే గనక అది ఫ్యూచర్‌కి యూజ్ అవుతుందని చెప్పేసి నేను డీప్‌కెళ్ళి చెప్తున్నాననమాట. మన అసలు క్యారెక్టర్ ఏంటంటే బయట చూపించే స్మైల్ కాదు. ఇంట్లో ఉపయోగించే టోన్. మన ఇగో రియాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మనం చూపించే పేషెన్సీ. మనకు కోపం వచ్చిందనుకోండి, మనం ఎంచుకునే సాఫ్ట్‌నెస్ అనమాట. అంటే బయట వాళ్ళతో కైండ్‌నెస్ చూపించామంటే ఒక పీపుల్ మనల్ని లైక్ చేస్తారు. బట్ అదే కైండ్‌నెస్ ఇంట్లో ఉంటే మనల్ని ట్రస్ట్ చేస్తారు. మన మీద ట్రస్ట్ పెడతారనమాట. బయట కైండ్‌నెస్ వచ్చేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తది. బట్ ఇంట్లో కైండ్‌నెస్ వచ్చి ఒక క్యారెక్టర్ బిల్డ్ చేస్తదనమాట. మీరెవరో తెలుసుకోవాలంటే గనక ఇంట్లో ఎలా ఉంటారో ఉండి చూడండి. మీకే తెలుస్తుంది. కామెంట్ చేయండి నచ్చితే.